చెప్పబడిన వాక్యము యోమ్ దెబిరీం 11వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 30 నుంచి 34 వరకు మనం ధ్యానిస్తే, ఇద్దరు రాజులు కలిపి మరి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్న సందర్భం. అయితే ఆ ఇద్దరు రాజుల్లో ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి, మరొక వ్యక్తికి దేవుడు అంటే ఎరగడు. నిజ దేవుని వెంబడించేటటువంటి జీవితం అతనికి లేదు. వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదం ఉండదు. పితరుల ఆస్తిని బట్టి వాళ్ళు బ్రతికేస్తారే కానీ వాళ్ళ యొక్క జీవితాలలో జయ జీవితం అన్నది ఉండదు. అటువంటి వ్యక్తి అయితే ఇంతకీ యుద్ధానికి వెళదామని దేవుడు నమ్ముకున్న వ్యక్తిని ప్రేరేపించింది అతనే. దేవుడు నమ్ముకున్న వ్యక్తి వెనుక ముందు ఆలోచించకుండా నేను నీ వాడనే, నా గుర్రములు నీయే, నా ప్రజలు నీ ప్రజలే అని మాట ఇచ్చేశాడు. అందుకని యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో వెళ్లే ముందు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి అంటాడు, నీవు రాజవస్త్రములు ధరించుకొని యుద్ధానికి వెళ్ళు, కానీ నేను మాత్రం మారు వేషం వేసుకుని వస్తానని ఈ వ్యక్తి, అతడు రాజే అయినప్పటికీ మారు వేషం వేసుకుని యుద్ధంలోనికి వచ్చాడు. అవతల దేశంలో ఉన్న వాళ్ళు యుద్ధము చేసే వాళ్ళు అనుకుంటారు మనము సామాన్యులతో యుద్ధము చెయ్యొద్దు, రాజుతోనే మనము యుద్ధము చేద్దాం అనుకున్నప్పుడు ఇతని రాజవస్త్రాల్లో ఉన్నాడుగా. ఎంత కుయుక్తిగా, ఎంతగా ప్లాన్ చేసి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని పట్టుకెళ్ళి అందులో చిరికించేశాడు. అప్పుడు ఇతను రాజుగారి వస్త్రాలు వేసుకుని ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఇతనే రాజు, ఇతనే ఈ ప్రాంతానికి రాజు అనుకుని ఇతని మీదకి వచ్చి ఇతని ముట్టడి వేసేసి ఇతని చంపేయాలని చూచినప్పుడు అతడు కేకలు వేస్తాడు. ఆ రాజు కేకలు వేసి నేను మీరు అనుకున్న రాజుని కాదు అని కేకలు వేసినప్పుడు ఆ కేకలను బట్టి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఎవరైతే మారు వేషం వేసుకొని అతను రాజు అయినప్పటికీ మారు వేషం వేసుకొని యుద్ధములో పోరాడుతూ ఉంటాడు, కానీ అవతల వ్యక్తి గురి చూడకనే మామూలుగానే బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం వెళ్ళి అతనికి తగిలి అతనికి రక్తము కారడం ప్రారంభిస్తుంది. ఆ రోజు సాయంకాలానికి ఆ రోజు చనిపోతాడు. ప్రాణాపాయము ఉంది అని దేవుడు ప్రవచించాడు. ఆ ప్రాణాపాయాన్ని మారు వేషము వేసుకున్నా తప్పించుకోలేరు. ఈ మాటలు మీరు ఆలకించాలి. దేవుని దగ్గర మారు వేషము వేసుకుంటే శాపం ఆశీర్వాదంగా మారదు, ఆశీర్వాదం శాపంగా మారిపోదు. మారు వేషము వేసుకున్నా రావాల్సిన అపాయం వస్తుంది. మారు వేషము అంటే ఏమిటి? ఎదుటి వారి చూపును మార్చడానికే మారువేషం. దేవుని దగ్గర మారు వేషాలు పనిచేయు. ఈరోజు వర్తమానం వింటున్నా, నీవు నీ జీవితంలో మారు వేషాలు వేసుకుని బ్రతుకుతున్నావేమో. జీవితాలను మార్చుకొని బ్రతుకులను మార్చుకొని బ్రతుకుతున్నావేమో. దేవుడు దృష్టిలో నీవు నిర్దోషిగా కనబడాలంటే మార్చవలసింది నీ వేషము కాదు, నీ బ్రతుకును మార్చుకోవాలి. ఏదైతే శాపము నిన్ను వెంటాడుతా ఉందో, నీ బ్రతుకును వెంటాడుతా ఉందో, నీ జీవితాన్ని వెంటాడుతా ఉందో, ఆ మాటను బట్టి నీ బ్రతుకుని మార్చుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడినప్పుడు నిన్ను బట్టి చూసి దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. మారు వేషము వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఉండవు, కానీ బ్రతుకును మార్చుకోవడం వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.